రిటైర్మెంట్ ఆలోచనే లేదు. కానీ ఫ్రెండ్స్ టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దాని తర్వాత రవీంద్ర జడేజా ముగ్గురు కూడా పొట్టి ఫార్మాట్స్కి టీ20 ఫార్మాట్స్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించారు కదా. సో దానికి సంబంధించి రోహిత్ శర్మ నిన్న మీడియా మిత్రులతో మాట్లాడుతూ అస్సలు నేను టీ20 వరల్డ్ కప్కి రిటైర్మెంట్ ఇస్తానని అసలు అనుకోలేదు. కానీ విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇంతకంటే మంచి సిచ్యువేషన్ రాదేమో. వరల్డ్ కప్ నా చేతుల మీద గెలిచాము, 8 అన్ని ఒక్క మ్యాచెస్ కూడా ఓడిపోకుండా ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ గెలిచే చరిత్ర లేదు. అది నేను సక్సెస్గా సాధించాను. సో కాబట్టి ఇంతకంటే మంచి సక్సెస్ ఎందుకు ఏమొస్తుంది, సో నాకు ఇదే చాలు అన్న ఉద్దేశంతో మా వైఫ్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో దట్స్ వై నేను చేశాను అండ్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారనమాట. రోహిత్ శర్మ ఇన్క్రెడిబుల్ ఫామ్ అండి. అసలు ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. అలానే మొన్న జరిగినటువంటి ఫినాల మ్యాచ్లో కూడా తను తక్కువ స్కోర్కి అవుట్ అయిన విరాట్ కోహ్లీ అండతో బౌలింగ్లో మంచి బుమ్రాతో, దాని తర్వాత రోహిత్ శర్మ ఎంత చాకచక్యంగా బౌలింగ్ వేయించి మంచి కెప్టెన్సీతో టీ20 వరల్డ్ కప్ ద ఫస్ట్ టైం అని చెప్పను. కానీ నాకైతే నిజంగా ఇది ఒక ఫస్ట్ టైం. మళ్ళీ అప్పుడెప్పుడో 2007లో ధోని గెలిపించాడు. కానీ ఆ థ్రిల్లింగ్ కంటే కూడా ఈ థ్రిల్లింగ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఇలాంటి పెర్ఫార్మెన్స్ నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అండి. ఓడిపోయే మ్యాచ్ని గెలిపించారు అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ, బుమ్రా బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్, నిజంగా హర్షదీప్ సింగ్ లాస్ట్ 4 అవర్స్ 30 బాల్లకు 30 స్కోర్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంకా 7 రన్స్ మిగిలిచ్చి 3 వికెట్స్, మెయిన్ వికెట్స్ 3 కాదు సారీ 3 వికెట్స్ అంటే లైక్ మనకు క్లాసర్ను, డేవిడ్ మిల్లర్, దాని తర్వాత మార్కస్ జాన్సన్. సో వీళ్ళు ముగ్గురు 3 వికెట్స్ కాబట్టి 3 వికెట్స్ మెయిన్ వికెట్స్. దాని తర్వాత మహారాజా. సో మహారాజా అనేది బౌలర్ తన పక్కన పెడితే మెయిన్ 3 వికెట్స్ పడగొట్టారు అంటే అద్భుతమైన కెప్టెన్సీతో రోహిత్ శర్మనే ఎక్కువ క్రెడిట్ ఇవ్వచ్చు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తన రిటైర్మెంట్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అలానే ఫ్రెండ్స్ రీసెంట్గా నిన్న జై షా ఎవరైతే బీసీసీఐ హెడ్ జై షా ఉన్నారో తనైతే చెప్పడం జరిగింది అఫీషియల్గా నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి అట్ ది సేమ్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఇద్దరు కూడా విరాట్ కోహ్లీ రెండు పెర్ఫార్మెన్స్లో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఉంటారు. సీనియర్ ఆటగాళ్ళతో మేము కొనసాగిస్తాము అని తను చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఓడిఐకి అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి రిటైర్మెంట్ ఇంకా ఇవ్వలేదు అని తను స్పష్టం చేశారనమాట. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ ఆ వరల్డ్ కప్స్ కూడా గెలిస్తే మాత్రం చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నారు. సో మీ పాయింట్ ప్రకారం రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్కి సరైన సమయంలో రిటైర్మెంట్ ఇచ్చారు లేదా అన్నది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.